ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుగారి పాదాలకు నమస్కారం. నా పేరు రవీంద్ర. నేను మంచిర్యాల నుంచి మాట్లాడుతున్నాను. మాది సిమెంట్ బిజినెస్ అండి. నేను 2024 వారాహి నవరాత్రులప్పుడు పీఠంలో శ్రీ కాళీ వారాహి పీఠంలో జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత నాకు మళ్ళీ వసంత నవరాత్రుల్లో అవకాశం కలిగింది. చిన్న పొరపాటు వల్ల శ్యామల నవరాత్రుల్లో జాయిన్ కాలేకపోయినాను. తద్వారా వసంత నవరాత్రుల్లో గురుగారు అవకాశం ఇచ్చారు. చాలా బ్రహ్మాండంగా చేసుకున్నాను. ఈసారి కూడా ఈసారి కూడా వారాహి నవరాత్రులు చేసుకోవాలనే సంకల్పంతో అమ్మవారిని గురుగారిని వేడుకోవడం జరిగింది. చాలా సంతోషంగా నవరాత్రులు చేసుకోవడం జరిగింది. మొదట గురుగారు మనకు సమయం చెప్పారు. ఈ టైంలోపు మీరు నవరాత్రులు చేసుకునే వాళ్ళు ఈ సమయంలో మీరు జాయిన్ కావాలి. తర్వాత నేను పూజ లిస్ట్ ఇస్తా అని చెప్పారు. తర్వాత మా డేట్ వరకు పూజా సామాగ్రి లిస్ట్ ఇచ్చారు. నేను పూజా సామాగ్రి లిస్ట్ తీసుకొని గురువు గారికి ఫోటో పెట్టడం జరిగింది. అయితే శ్యామల నవరాత్రులు అప్పుడు ఫోటో పెట్టాను. కానీ కొన్ని మిస్టేక్ వల్ల అప్పుడు అవకాశం కోల్పోయాను. అంటే నా పొరపాటు వల్ల. అది ఈసారి అలా తప్పు చేయకూడదనే ఉద్దేశంతో ముందుగానే చివరి డేట్ కాకుండా గురుగారు ఇచ్చిన డేట్ కాకుండా ముందుగానే పూజా సామాగ్రి తెచ్చుకొని గురుగారికి ఫోటో పెట్టడం జరిగింది. గురుగారు నా యందు దరదలిచి అమ్మవారి అనుగ్రహంతో నాకు ఈ వారాహి నవరాత్రిలో అవకాశం రావడం జరిగింది. ద్వారా పూజ సామాగ్రి నవరాత్రులు మనకు జూన్ 26 నుంచి వెళ్ళి 4 తారీఖు వరకు, జూలై 4 తారీఖు వరకు వారాహి నవరాత్రిని తెలియజేయడం జరిగింది. మనకు జూన్ 26 తారీఖు నాడు గురుగారు మంత్రం ఇచ్చారు. పాత మంత్రమే మీరు చేసుకోవాలి అని గణపతి ప్రార్థన సమయం ఇచ్చారు. పూజా సామాగ్రి మొత్తం పెండింగ్ లేకుండా ఆ రోజు మొత్తం తెచ్చుకోవడం జరిగింది. ఉదయం ఇల్లంతా గోమూత్రంతో క్లీన్ చేసుకొని మంచిగా పూజ సామాగ్రిలంతా తెచ్చుకొని పెండింగ్ ఏం లేకుండా సాయంత్రం అన్ని అఖండ దీపారాధన, అక్కడ గోమయంతో అలకడం, పూజా రూమ్ అంతా క్లీన్ చేసుకోవడం. మనకు గురువు గారు ఇచ్చిన వీడియోలో క్లుప్తంగా వినడం జరిగింది, ఏ పొరపాటు జరగకుండా. ఎందుకంటే పూజ అనేది ఎలా చేసుకోవాలనేది మనకు 1:45 నిమిషాలలో గురువు గారు వివరించిన పద్ధతి ప్రకారంగా మనం కరెక్ట్ వింటే గురువు గారు దగ్గరుండి మనకు పూజ చేయించినట్టు అనిపిస్తుంది. ఆ అనుభూతి కలిగింది మనకు. మనకు వారం రోజుల ముందే మనం పూజ ఇలా చేసుకున్నామా అన్నంత అనుభూతి వస్తుంది. అది మనసులో ఆ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది మనం ఆ వీడియో విన్నప్పుడు. అలాగే ఆ స్మరణతోటే గురుగారి మీద నమ్మకంతో అమ్మవారి అనుగ్రహం వల్ల మనం ఆ గురుగారు చెప్పినటువంటి ఆ మాటలు మన మదిలో మెదిగినట్టు మనం పూజ కరెక్ట్ చేసుకుంటే అఖండ దీపారాధన అక్కడ స్టార్ట్ చేసేటప్పుడు కూడా గురుగారు చెప్పిన మాటలు మనకు మదిలో మెలగడం వల్ల ఏ తప్పు లేకుండా కరెక్ట్ గా చేసుకోవడం జరిగింది. గురుగారు ఇచ్చిన సమయానికి అఖండ దీపము మనకు అన్ని కరెక్ట్ గా చేసుకోవడం జరిగింది. ఈసారి విశేషం ఏంటంటే మనకు నవరాత్రులలో పీఠం తరపున శ్రీ కాళీవారాహి త్రిశక్తి పీఠం తరపున 4 నవరాత్రులు జరుగుతాయండి. వారాహి నవరాత్రులు, దుర్గ నవరాత్రులు, శరన్నవరాత్రులు, అలాగే శ్యామలా నవరాత్రులు మరియు వసంత నవరాత్రులు. 4 నవరాత్రులలో 4 విధాలుగా అక్కడ అప్పుడు ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి మనకు అమ్మవారికి ఆ వాతావరణంలో అప్పుడు పువ్వులు కానీ అలంకరణ కానీ మనం చేయాల్సిన పద్ధతులు ఎలాంటివి కానీ అప్పుడున్న వాతావరణాన్ని బట్టి మనం ఎలాంటి ప్రసాదాలు మనకు పనిచేస్తాయని అమ్మవారు ఏ అమ్మవారు ఎలా కోరుకుంటారు, అమ్మవారి కోరిక ప్రకారంగా మనకు ఆ వాతావరణంలో మనకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఆ, తల స్నానం నుంచి మనం తినే ఫుడ్ కాంచేది ప్రాబ్లమ్స్ కాంచాలి ప్రతి ఒక్కటి గురువు గారు అవన్నీ చూసి మనకు
ఆ ప్రసాదాల గురించి మనకు ఆయుర్వేద ప్రకారంగా మనకు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే అమ్మవారి అలంకరణలో అమ్మవారు వారాహి అమ్మవారు తామర పువ్వుల్లో ఉంటారు కాబట్టి తామర గింజలతోటి మనకు అలంకరణ చేసుకోమని చెప్పారు. అంటే ఆ తామర గింజలలో అమ్మవారి ఫోటో అక్కడ అలంకరణ చేయాలని చెప్పారు. ఇందులో ప్రఖ్యాత మనకు ప్రఖ్యాత ఏంటంటే చాలా విశేషమైనటువంటిది గజ్జలతోటి మువ్వలు అంటే మువ్వలతోటి మనకు అమ్మవారి ఫోటోకి అలంకరణ చేయడం. ఇది నేను ఎక్కడ చూడలేదండి. నేను గజ్జలతో అంటే దాదాపు ఒకసారి అంటే నందీశ్వరునికి ఉంటుంది కావచ్చు, కానీ ఆ అమ్మవారికి మువ్వలతోటి మాల వేయడం నాకు చాలా తృప్తినిచ్చింది. చాలా విశేషం అనిపించింది నాకు అలా చేయడం. అది నాకు చాలా సంతృప్తినిచ్చింది. అలాగే తామర గింజలతోటి అలంకరణ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. మనకు ప్రసాదాలు వచ్చేసి అమ్మవారికి ఫ్రూట్ మన కూరగాయల సలాడ్ తోటి అదొకటి. మళ్ళీ వెల్లుల్లి రసం నాకు అది చాలా హెల్త్ కు అంటే ఇప్పుడు ఈ వర్షాలు ఈ కారణంగా ఎలర్జీలు కాకుండా అలాంటి ప్రాబ్లమ్స్ కాకుండా అలా మరియు తలంటు స్నానానికి కుంకుడుగాయలు ఇలా ఆ, అంటే మనకు గురువు గారు ఆ వాతావరణానికి ఇష్యూస్ రాకుండా అమ్మవారికి ప్రసాదం చేసినట్టే, కానీ మనకు కూడా ఆ ప్రసాదం స్వీకరించినటువంటి మన సాధకులకు ఏ ప్రాబ్లం కాకుండా కూడా హెల్త్ ఇష్యూ కూడా ఏమన్నా తక్కువ తక్కువ కూడా ప్రసాదాలు అలా గురుగారు ప్రత్యేకంగా చేయించడం చాలా హ్యాపీగా అనిపించింది. అలా ఆ రోజు జపసాధన చేసుకున్నాను. మంచి అనుభవాలు వచ్చాయి. ఆ అనుభవాలు వచ్చినప్పుడు కూడా నేను గ్రూప్ లో పెట్టినప్పుడు నాకు మళ్ళీ దానికి సంబంధించినటువంటి విశ్లేషణ అది దాదాపు నేను 1 ఇయర్ దాటిందండి నేను పీఠంలోకి వచ్చి. నేను బయట కూడా అంతకుముందు కూడా గురువు గారి గురించి నేను చాలా వెతికాను. ఎన్నో లక్షల్లో డబ్బులు వేస్ట్ చేసుకున్నాను. కానీ ఇలాంటి పీఠం ఇలాంటి గురువు నాకు దొరకలేదండి. ఎందుకంటే మనకు వచ్చినటువంటి ఒక స్వప్నంలో వచ్చినటువంటి దాన్ని అది ఏంటిది అనేది గురుగారు చెప్పడం చాలా ప్రఖ్యాత. అంటే వచ్చినటువంటి స్వప్నంలో వచ్చినటువంటి విశ్లేషణ ఇవ్వడం చాలా హ్యాపీ అనిపించింది నాకు. అది బయట ఎక్కడ దొరకదండి. ఓన్లీ మన కాళీవారాహి త్రిశక్తి పీఠంలోనే సాధ్యమవుతుందని నేను పీఠంలోకి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత కూడా మళ్ళీ అమ్మవారికి గోరింటాకు పెట్టడం. మనం అమ్మవారు అంటే ఒక రిలేషన్ వచ్చినప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళతో ఎలా ఉంటామో అమ్మవారు మనకు ఇంటి పెద్దావిడ వచ్చినప్పుడు మనం అలాగే అమ్మవారికి గోరింటాకు పెట్టాలన్నది చాలా ప్రత్యేకతగా నేను తెలుసుకున్నాను. నేను ఇప్పుడు ఈ అమ్మ నవరాత్రుల్లో 3 నవరాత్రులు చేశాను. ఇప్పుడు గోరింటాకులో ప్రతి అమ్మవారికి ఇలా పెట్టడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ ఫీలింగ్ అంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుందండి. గోరింటాకు పెట్టినప్పుడు మళ్ళీ అమ్మవారికి నమస్కారం చేసుకొని మళ్ళీ అదే గోరింటాకు అమ్మవారు మమ్మల్ని ఆశీర్వదించడని మళ్ళీ మేము గోరింటాకు పెట్టుకోవడం. అంటే ఫ్యామిలీ అంతా శ్రీమూర్తులు మగసాధకులని అలా కాకుండా అందరం ఫ్యామిలీ అందరం ఆ గోరింటాకు పెట్టుకోవడం ఒక పండగలాగా ఒక వాతావరణం ఏర్పడుతుందండి. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత గురుగారు నవరాత్రి మన ఉద్వాసన చెప్పారు. ఉద్వాసనలో భోజనాలు పెట్టడం కానీ అమ్మవారికి సార పెట్టడం కానీ చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనకు ఒక ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకు పట్లు పెట్టినప్పుడు కానీ వాళ్ళకు భోజనాలు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారన్న కానీ అదొకటి చాలా హ్యాపీ అనిపించింది. అలా అమ్మవారిని కూడా మన గెస్ట్ లాగానే అంటే అమ్మవారు అంటే అంతా లోకమంతా అమ్మవారిదే, కానీ 9 రోజులు ప్రత్యేకంగా మనం గురువు గారు అమ్మవారిని మనకు దగ్గర చేస్తారు కాబట్టి మనం అమ్మవారు మన ఇంట్లోనే ఉన్నారు ఎప్పుడు ఉంటారు, కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఉన్నారు అన్నట్టుగా ఒక పండగలాగా అమ్మ ప్రత్యేకించి మన గురించే వచ్చినట్టుగా ఆ స్వభావంతో అమ్మవారికి అయ్యవారికి బట్టలు పెట్టడం భోజనాలు పెట్టడం అలా చాలా హ్యాపీ అనిపించింది. అందులో కూడా భోజనాలలో కూడా అమ్మవారికి ఇష్టమైన భోజనాలు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అది మిరియాల చారు కానీ స్పెషల్ గా మనం స్టార్టింగ్ లో ప్రసాదాలప్పుడు వెల్లుల్లి రసం, ఇప్పుడు మిరియాల చారు కానీ మన మెంతి కూర కానీ అలా స్పెషల్ గా స్పెషల్ గా చేయించి ఆ రోజు ఉద్వాసం రోజు మన భోజనాలు పెట్టడం కానీ అమ్మవారికి సారి ఇవ్వడం కానీ అలా జరిగింది. మళ్ళీ తెల్లారి అమ్మవారిని సాగనంపడం జరిగింది. కానీ ఇందులో ప్రత్యేకంగా ఇంతవరకు చేయనటువంటి ఏ సాధకులు ఏ ఎవరైనా కానీ నవరాత్రులు చేసినా కానీ అమ్మవారిని ఆహ్వానం చేయడం అనేది అంత సాధ్యపడదండి. ఎవరికి సాధ్యపడదు. ఎవరు అలా చేయలేదు. బహుశా నేను ఎక్కడ కూడా చూడలేదు. ఎందుకంటే అమ్మవారు మన పీఠాధిపతులు.
ఒక టెంపుల్స్లలో, పెద్ద పెద్ద టెంపుల్స్లలో, పుణ్యక్షేత్రాలలో పీఠాధిపతులు వస్తే కూడా వారిని ఆహ్వానం పలుకుతారు. కానీ ఇలా పువ్వులతోటి, భూమి మీద పూలతోటి వేసి ఆహ్వానం పలుకుడు, గోధులతోటి ఆహ్వానం పలకడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అమ్మవారే నడిచొచ్చినట్టు అనిపించింది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. గురుగారికి ధన్యవాదాలు చెప్పాలి. ఒక్కొక్క నవరాత్రులలో ఒక్కొక్క స్పెషల్ గా సాధకులకు ఎలా చేపియాలి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఈ ఈసారి ఈ నవరాత్రులు చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండాలి అనేది గురుగారు అది ఆలోచించడం, అది మాకు మాకు చాలా హ్యాపీ అనిపించింది. గురుగారికి శతకోటి వందనాలు. మేము ఒక్కొక్క నవరాత్రులలో ఒక్కొక్కటి తెలుసుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఉద్వాసన వీడియోలు ఇచ్చేటప్పుడు పీఠం గురించి చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. మేము పీఠంలోకి వచ్చి 1 year దాటింది, అయినా కానీ ఆ సందర్భం రాలేకపోయింది. కానీ కొన్ని పీఠాలలో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయని మేము తెలుసుకున్నాము. నేను కూడా పీఠానికి వెళ్ళడం జరిగింది. అక్కడ అమ్మవారి మువ్వల సవ్వడి చాలా నేను విన్నానండి. ఇంత ప్రశాంతంగా ఉంటుందంటే, మనం ఏ బాధ ఉన్నా కానీ, ఏ టెన్షన్ ఉన్నా కానీ, ఏది ఉన్నా కానీ అక్కడ పీఠంలోకి వెళ్ళి అక్కడ సవ్వడి అనేది, మువ్వల సవ్వడి అనేది అమ్మవారు నడుస్తుంటే రియల్ గా నడిచినట్టు అనిపిస్తుంది. అది అనుభవించాలండి. ఈ జన్మ సరిపోతుంది అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది అక్కడ పీఠంలో ఉన్నంతసేపు. చాలా హ్యాపీ అనిపించింది. అలా అక్కడ కూడా గురుగారు అమ్మవారిని ఆహ్వానం చేయడం చాలా హ్యాపీ అనిపించింది. మేము ఆ ఫోటోలు చూడడం జరిగింది. మేము కూడా ఇంట్లో అమ్మవారిని అలాగనే బంతిపూలతోటి, గోధులతోటి అమ్మవారిని స్వాగతించడం మేము చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఒక్కటి చిన్న బాధ అనిపించింది ఏంటంటే, సాగనంపడం అనేది ఇష్టం లేదు. కానీ అది శాస్త్రం ప్రకారంగా గురుగారు చెప్పారు కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది ఉన్నన్ని రోజులు. వెళ్తుంటే అమ్మవారిని సాగనంపాలంటే బాధ అనిపించింది. కానీ తప్పదు కదండి, చేయాల్సిందే కదా. అలా అంటే మనకు ఇష్టమైన వాళ్ళు వెళ్ళిపోతుంటే మనం అది భరించలేమండి. అదొకటి చాలా బాధ అనిపించింది. మళ్ళా తర్వాత అఖండ దీపం పెట్టుకొని కంప్లీట్ చేసి, మళ్ళా గురువు గారు అమ్మవారి దగ్గర ఉన్నటువంటి తామర గింజలు ఆ పారే నీళ్ళలో ఏమని, మళ్ళీ మిగతా తామర గింజలు సేఫ్ గా అది చెప్పడం జరిగింది. మళ్ళీ అమ్మవారి గజ్జలు కూడా చిన్నపిల్లలకి ఇవ్వచ్చని చెప్పారు. మరియు నాట్య కళాకారులకు ఇవ్వచ్చని చెప్పారు. ఇందులో ఫస్ట్ డే రోజు బెల్లం దీపం పెట్టామండి. బెల్లం దీపం అనేది మాకు కన్ఫ్యూజన్ గా ఉంది. బెల్లం దీపం పెట్టడం ఏంది, బెల్లం దీపం అన్ని రోజులు ఎలా అవుతుందని మనం కన్ఫ్యూజన్ లో ఉన్నాం. కానీ గురుగారు విశ్లేషణలు ఇచ్చిన దాంట్లో సరుకులు తీసుకున్నప్పుడు కొంచెం టెన్షన్ పడ్డాం. మళ్ళీ విశ్లేషణలో గురుగారు ఒక రోజు మాత్రమే ఉంటుంది, అది నరదిష్టి. అది చాలా గ్రేట్ అండి. ఆ ఇందులో నవరాత్రులలో నరదిష్టిని కూడా తీసేయడం అంటే చాలా హ్యాపీ అనిపించింది. అది దానికి సంబంధించినటువంటి 3 రకాలు చెప్పారు. ఆ 3 రకాలలో నాకు ప్రత్యేకంగా నా జీవితానికి సంబంధించినటువంటి, నా వ్యాపారానికి సంబంధించినటువంటి అందులో మూడవది నాకు అవసరం వచ్చింది ఉంది కాబట్టి దాన్ని నేను గురుగారు చెప్పినట్టు, గురుగారు ఆజ్ఞానుసారం నేను అలా మన వ్యాపార స్థలంలో చేయడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్కొక్క నవరాత్రులు ఒక్కొక్క తీరుగా, సపరేట్ గా ఒక మెట్టు ఎక్కుతున్నట్టుగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. మూడో నవరాత్రులు చాలా అద్భుతంగా చేసుకున్నాను. గురుగారికి, అమ్మవారికి ఏం చేసినా అని రుణం తీర్చుకోలేనండి. చాలా హ్యాపీ అనిపించింది. విజయవంతంగా నవరాత్రులు చేసుకున్నాను. ఇందులో కొంచెం టెన్షన్ అనిపించింది. ఎందుకంటే నవరాత్రులు పీఠంలో రాకముందు కూడా నవరాత్రులు చేసుకోవడం జరిగింది. కానీ అప్పుడు అఖండ దీపం తెలియదు, ఎలా నైవేద్యాలు పెట్టాలన్నా తెలియదు. ఆ సిచ్యుయేషన్ లో మనం ఆ వాతావరణంలో ఏ నైవేద్యాలు పెట్టాలన్నా తెలియదు. జనరల్ గా మనం మధ్యాహ్నం బ్రహ్మచర్యం పాటించేసేది, మధ్యాహ్నం వచ్చేసి ఆ భోజనాలు చేసేది, అమ్మవారికి మొక్కేది, తినేది. ఇప్పుడు అలా కాదు. అఖండ దీపం పెట్టడం అంటే సాక్షాత్తు అమ్మవారిని అక్కడ ఆహ్వానం చేసినాం కాబట్టి అమ్మవారు ఉన్నారు. ఇంతకుముందు అలా ఉన్నారు అంటే ఎప్పటికుంటారు కదా అన్నంత ఫీలింగ్ ఉండే, కానీ ఇప్పుడు సాక్షాత్ అమ్మవారిని ఆహ్వానం చేయడం అంటే అది అంత ఈజీ కాదు. అది గురువు ద్వారానే అది అవుతుంది. గురువు గారి శక్తిని మనకు దారపోస్తున్నారు. చాలా ధన్యవాదాలు గురువు గారికి. ఏం చెప్పినా, ఎంత చెప్పినా తక్కువనే గురుగారు చెప్తారు. ఇలాంటి పీఠంలో మనం చేరినందుకు చాలా ధన్యవాదాలు అని చెప్పుకోవాలి. ఎందుకంటే మేము అనుభవించినాం కాబట్టి అంత హ్యాపీగా ఉన్నాం. మరియు మేము రెగ్యులర్ సాధన చేస్తున్నాం కాబట్టి మేము చాలా హ్యాపీగా ఉన్నాం పీఠంలో ఉన్నందుకు. చాలా ధన్యవాదాలు అండి. మరియు ఇంకో విషయం ఏంటంటే,
పీఠంలో సనాతన ధర్మం గురించి గురుగారు రోజు గ్రూపులో మనకు మెసేజ్ చేస్తూ ఉంటారు. బయట జరిగేటి కొన్ని మనకు తెలియని కూడా సనాతన గురించి చెప్తూ ఉంటారు. మరియు ప్రముఖ పుణ్యక్షేత్రాలలో అన్న సంతర్పణ ఎవ్రీ మంత్ పౌర్ణమి కానీ అమావాస్య కానీ గురుగారు అన్న సంతర్పణ చేపిస్తారు. ఒక్క రూపాయి కూడా ఎవ్వరి దగ్గర తీసుకోరు. ఖర్చు మొత్తం గురుగారిదే. అందులో మేము పాల్గొనడం జరిగింది. అక్కడ అనుభూతి చెందడం జరిగింది. గురువు గారితోటి అక్కడ అమ్మవార్లను స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అది చాలా ప్రాముఖ్యత అని తెలుసుకున్నాం. ఆ, అంతే స్వామి. ఆ, చాలా ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గురువు గారికి అమ్మగారు ధన్యవాదాలు. ఓకే స్వామి, సంతోషం స్వామి. మీకు బాగా గుర్తుండిపోయిన నవరాత్రులు ఏంటి స్వామి? ఎందుకని? నాకు ఫస్ట్ ఇంత ఐడియా లేదు స్వామి నవరాత్రులు వారాహి నవరాత్రులు చేసినప్పుడు. కానీ ఒక్కొక్క నవరాత్రులు ఒక్కొక్క అనుభూతి చెందింది స్వామి. 3 నవరాత్రులలో 3 సార్లు నేను అనుభూతి చెందాను స్వామి. ఇది స్పెషల్ అని నేను చెప్పలేను స్వామి. ఫస్ట్ నవరాత్రి కంటే సెకండ్ టైం కంటే 3 నవరాత్రులు ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నట్టు నేను అభివృద్ధి చెందుతున్నా అని అనుకుంటున్నా స్వామి. 3 నవరాత్రులు నాకు హెల్ప్ చేసినాయి స్వామి. ఓకే స్వామి. పీఠంలోకి వచ్చి సంవత్సరం దాటింది అన్నారు కదా. పీఠంలో ప్రయాణం ఎలా ఉంది స్వామి? పీఠంలో ప్రయాణం ఒక కొత్త ఫ్యామిలీని ఏర్పరచుకున్నట్టు ఉన్నది స్వామి. అందరూ సాధకులు అందరూ ఒక బ్రదర్ లాగా, ఒక తమ్ముడిని అలా అంతా చాలా అందరం కలిసిమెలిసి ఒక 1 మంత్ కలవకపోతే అయ్యో ఈ మంత్ మేము కలవలేకపోతున్నాం అన్న ఫీలింగ్ రాకుండా అందరం కలుస్తున్నాము. కొంతమంది కలుస్తలేరు, కొంతమంది కలుస్తున్నాము. కలిసిన వాళ్ళతోటి హ్యాపీగా ఉంటున్నాము. వాళ్ళు కూడా మమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా సా- అందరినీ కలిసిమెలిసి ఉంటున్నాం స్వామి. ఓకే స్వామి. వారాహి నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా స్వామి? వారాహి నవరాత్రుల అన్ని సన్నివేశాలు ఏవి మర్చిపోలేము స్వామి. అంత బ్రహ్మాండంగా చేసుకుంటున్నాము. ఇది ఏదైనా మర్చిపోలేదు స్వామి. మన అదృష్టం అమ్మవారి అంటే ఈ అవకాశం రావడమే అదృష్టం. అలాంటిది వారాహి నవరాత్రులలో ఇంకా మర్చిపోవాలంటది ఏముండదు. ఓకే స్వామి. గురుగారి టైం అంటే టైమే. ఈ పద్ధతి మంచిదేనా స్వామి? దీని గురించి ఉద్దేశం చెప్తారా? గురువు గారు ఆ సమయం చెప్పబట్టే మనము ఇంత కరెక్ట్ చేసుకుంటున్నామని నా ఆలోచన స్వామి. ఎందుకంటే ఆ సమయం చెప్పకపోతే చూద్దాంలే టైం ఉంది కదా అనుకుంటాం. ఏదో ఒక పొరపాటు చేయడం కానీ ఏదైనా మిస్టేక్ చేయడం కానీ సామాగ్రి పూజ సామాగ్రిలో కానీ అదంతా మిస్టేక్ జరగకుండా సమయం అంటే సమయం ఇస్తున్నారు. అదే కరెక్ట్ స్వామి. ఎందుకంటే ఆ సమయం అనేది కేటాయిస్తేనే మనం ఒక వేలో ఒక విధానంగా వెళ్ళడం జరుగుతుంది. ఆ సమయం అనేది లేకపోతే మనకు అద్దులు అనేది ఏముండదు స్వామి. ఇష్టం వచ్చినట్టు చేసుకోవాల్సి జరుగుతుంది. ఇలా ఇంత కరెక్ట్ గా చేయలేకపోతాం. సమయం అనేది ఖచ్చితంగా ఉండాలి స్వామి. ఓకే స్వామి. మంత్రదీక్షకి మీకు ఎంత ఖర్చయింది స్వామి? గురుదక్షిణ కానీ హోమం చేయాలని చెప్పేసి ఏమైనా డబ్బులు అడగడం జరిగిందా స్వామి? లేదు స్వామి, మనకు గురువు గారు చెప్పారు, ఫస్టే చెప్తారు. మనకు పీఠం తరపున ఫ్రీగా మంత్రదీక్ష ఇస్తున్నారని చెప్తారు. మనకు కావలసిన పూజ సామాగ్రి తప్ప మిగతాది ఏముండదు స్వామి. ఒక్క రూపాయి కూడా ఎవరు అడగరు. ఇచ్చినా కానీ ఇస్తాను కానీ తీసుకోరు స్వామి. అది ఓన్లీ మనకు అమ్మవారికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి తప్ప మిగతాది ఏది ఉండదు స్వామి ఖర్చు. ఓకే స్వామి. కొత్త సాధకులు మీరు వచ్చాక ఎంతమంది వచ్చారు కదా, వారి యొక్క అనుభవాలు విన్నప్పుడు మీకేమనిపించింది స్వామి? స్వామి వాళ్ళు కూడా మాలాగానే పీఠంలో అభివృద్ధి చెందుతున్నారని వాళ్ళ అనుభవాలను చెప్తుంటే మాకు కూడా హ్యాపీ అనిపించింది స్వామి. ఎందుకంటే మేము కూడా కొత్తగా వచ్చినాం. మమ్మల్ని కూడా మా సాధకులు కూడా సీనియర్ సాధకులు కూడా అట్లా చూసుకున్నారు. మేము కూడా వాళ్ళు చెప్పిన మాటలు చాలా హ్యాపీ అనిపిస్తున్నాయి. ఒక కుటుంబం అభివృద్ధి చెందుతుందన్న ఫీలింగ్ వచ్చింది సార్ కొత్త వాళ్ళు వస్తుంటే. వసుదైవ కుటుంబం. వస్తే కుటుంబం అదే సార్. ఓకే స్వామి. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారు స్వామి? నవరాత్రులు ఎందుకు చేయాలంటే మనకు అమ్మవారిని ఇంకా దగ్గర చేసుకోవడం నవరాత్రులలో. ఎందుకంటే అమ్మవారు ప్రత్యేకమైన ఇప్పుడు ఈ నవరాత్రులలో శక్తి ఎక్కువ ఉంటుంది అంటారు నేను బయట విన్న ప్రకారంగా. అందుకనే నవరాత్రులు ఖచ్చితంగా చేసుకుంటే మన భక్తితోటి అమ్మవారిని ఎంత కొలుచుకుంటే అంత మనకు ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి తప్పకుండా నవరాత్రులు చేసుకోవాలి స్వామి ఈ టైంలో. ఓకే స్వామి. గురుగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఏదైనా తప్పు చేస్తే వెంటనే తీసేస్తారు అని చెప్పి అంటా ఉంటారు కదా. మరి మీరు 3 నవరాత్రులు చేశారని అన్నారు. ఎక్కడైనా భయపడ్డారా?
ఉంటుంది ఎలా స్వామి చేయగలిగారు? భయం. ఎందుకంటే భయం ఉంటుంది. ఎందుకంటే తప్పు జరగకుండా ఉండడానికి. ఎందుకంటే ఆ భయం ఉంటేనే మనం ఇంత కరెక్ట్ చేసుకుంటాము. భయం లేకపోతే ఏం కాదులే గురువుగారు నన్ను ఏమనరులే అనుకుంటే అది పొరపాటు చేస్తూనే ఉంటాము, మళ్ళీ క్షమాపణ కోరుతూనే ఉంటాము. కానీ దానికి గురువు గారు అమ్మలాగా, ఒక తండ్రిలాగా అవన్నీ చూస్తారు. మిస్టేక్ ఎందుకు జరిగింది అని వట్టినే తీసేయరు గురుగారు. అదంతా గురుగారు తెలుసు. అది మన ఆ, సొంత తెలివి వాడకుండా గురువు గారు చెప్పినట్టు చేస్తే ఏ తప్పు జరగదండి, ఏ పొరపాటు జరగదు. మన సొంతగా తెలివి ఉపయోగించి గురుగారు అది చెప్పారు కదా మనం ఇలా చేస్తామంటేనే మిస్టేక్ జరుగుతుంది. గురుగారు ఎలా చెప్పారో అలాగే చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఓకే స్వామి. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటి స్వామి? సమయ పాలన. మంత్ర సాధన చేయాలంటే సమయ పాలన కరెక్ట్ ఉండాలి. గురుగారు చెప్పినట్టు వినాలి. 100% సక్సెస్ అవుతాం. అది మిస్ అయితే మనం కష్టమండి, చేయలేం. గురుగారు చెప్పింది చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఓకే స్వామి. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని అనడానికి ఏమైనా ముఖ్యమైన కారణాలు ఉన్నాయా స్వామి? చాలా కారణాలు ఉన్నాయి స్వామి. మంత్ర సాధన చేయాలంటే పీఠంలో ఫస్ట్ గురుగారి మీద నమ్మకం. నమ్మకం లేనిది రాకూడదు, లెఫ్ట్ అయిపోవాలి. ఫస్ట్ మనకు ఎంతో మంది గురువులను చూస్తాము, వాళ్ళు చెప్పే విధానం మన మనసుకు హత్తుకోవాలి. అలా నమ్మకం కలిగినప్పుడే రావాలి పీఠంలోకి. అలా వచ్చినప్పుడు గురుగారి మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు, నమ్మకంతో అమ్మవారిని కొలుచుకుంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అలా నమ్మకంతో ఉన్నప్పుడే మనం సక్సెస్ కాగలుగుతాం. నమ్మకం లేని చేస్తే అది ఏదో గాలిలో దీపం పెట్టినట్టు అంటారు కదా, అలాగే అయిపోతుంది. ఓకే స్వామి. ఆన్‌లైన్‌లో వచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీరిచ్చే సమాధానం స్వామి? అంటే మీకు మొదట్లో ఇచ్చింది కూడా ఆన్‌లైన్‌లోనే కదా! ఆ యొక్క మంత్రం యొక్క శక్తి అనేది మీరు అనుభవించగలిగారా స్వామి? అవును స్వామి. ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రానికంటే ఈ ఫోన్ పేలు, గూగుల్ పేలు అని చిల్లర చిల్లర అమౌంట్ కే రూపాయి 2 రూపాయలకే పోతున్నాయి. అమ్మవారినే మనకు దగ్గర చేస్తున్న గురుగారు ఆన్లైన్ లో ఇచ్చినప్పుడు ఎందుకు శక్తి ఉండదు? అమ్మవారినే మనకు దగ్గర చేస్తున్నారు. మనం పంపించే అమౌంట్ కే అంత అది ఉన్నప్పుడు సిమ్ మనం రీఛార్జ్ చేస్తే గానీ సిమ్ పనిచేయదు. అలాంటిది దాని మీద నమ్మకం పెట్టుకొని మనం 200, 500 ఇట్లా మనం సిమ్ కు రీఛార్జ్ చేస్తున్నాం. మనం అంత సిమ్ 100 రూపాయల సిమ్ నమ్మినప్పుడు అమ్మవారి మీద నమ్మకం ఉంటేనే కదా స్వామి, గురువు గారి మీద నమ్మకం ఉంటేనే కదా మనం ఆన్లైన్ లో తీసుకోవాల్సింది. తీసుకున్న వాళ్ళు ఉన్నారు. నేను తీసుకున్నాను, నేను అనుభవించాను, అనుభవిస్తున్నాను. నాకు అది ఆ నమ్మకం ఉంది. మిగతా వాళ్ళు నమ్మితేనే అది జరుగుతుంది స్వామి. అది నమ్మకపోతే అది వేస్ట్ అయ్యి. అది ఆన్లైన్ లో ఉంటుందా అంటే శక్తి ఉంటది, ఖచ్చితంగా ఉంటది. అది గురుగారి మీద నమ్మకంతో అది స్వీకరించాలి. మాకు ఇచ్చారు కాబట్టి నేను మా జీవితాలు బాగుపడ్డాయి. ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రానికని కాదు, గురుగారు మాకు ఇచ్చారు కాబట్టి ఆన్లైన్ లో ఆ మంత్రం మేము తీసుకున్నాము, మా జీవితాలు బాగుపడ్డాయి. ఒకప్పుడున్న జీవితానికి ఇప్పటికి చాలా తేడా ఉన్నది. ఈ రోజు నేను ఇంత సంతోషంగా మీ ముందుకు వచ్చి నవరాత్రులు చేసుకొని మీతో ఇలా హ్యాపీగా నేను అనుభవాలు షేర్ చేసుకుంటున్నా అంటే గురుగారి దయ, అమ్మవారి అనుగ్రహం. సంతోషం స్వామి. మీ జపం అయ్యాక మీకొచ్చిన అనుభవాలకి గురుగారు వివరాలు అవి ఇస్తున్నారు కదా! వాటిలో మీకు చెప్పుకోదగ్గ విశేషాలేమైనా ఉన్నాయా? అవును స్వామి. ఇది ఏ పీఠంలో గాని ఎక్కడ గాని భూమి మీద నేనైతే ఇలా స్వప్నంలో వచ్చిన దాన్ని ఇలా గురుగారు విశ్లేషణ ఇవ్వడం ఎక్కడ వినలేదు. వినను కూడా. వినకపోతుంటే కావచ్చు నేను. ఎందుకంటే మనకు గురువు గారు మనం ఈ నవరాత్రులలో మన వెంటే ఉండి 9 నవరాత్రులలో 9 వాటికి ఏ రోజు ఏ అనుభవం వచ్చినా గానీ కరెక్ట్ మనకు దానికి సంబంధించిన రెమెడీ కూడా ఇస్తారు. మీరు బాబు ఈ దోషం ఉన్నదయ్యా, ఆ దోషాన్ని మీరు ఇలా చేసుకోండి అని మనకు దానికి సంబంధించిన విశ్లేషణ కూడా కరెక్ట్ ఇస్తారు. అది పీఠంలో నవరాత్రులు చేసిన వారి అదృష్టం అది. ఓకే. సంతోషం స్వామి. మీకొచ్చిన అనుభవాల్లో నవరాత్రుల్లో కానివ్వండి, రెగ్యులర్ సాధనలో కానివ్వండి, వాటిలో మీకొచ్చిన అనుభవాల్లో మీకు బాగా నచ్చినవి ఏమైనా ఉన్నాయా స్వామి? నచ్చినాయి అంటే అమ్మవారు కనబడడం కానీ, స్వప్నంలో అంటే జపసాధన చేసేటప్పుడు ఆ, ఆవులు కలవడం కానీ, అయ్యవారు కలవడం కానీ, అది మేము గురుగారు చెప్తాము. గురుగారు చెప్తే గురుగారు ఈ రోజు ఇలా కనబడిందని చెప్తే మాకు గురుగారు దాన్ని విశ్లేషణ ఇస్తారు. అది మేము దానికి ఏదైనా చెడు ఉద్దేశం ఉన్నా కానీ ముందు జరగబోయేది కూడా మాకు స్వప్నంలో తెలుస్తుంది. అది గురుగారు చెప్తే ఫలానా మీ ముందు ఇలాంటి చెడు జరిగే ఉద్దేశం ఉంది, జాగ్రత్త అని చెప్తారు. లేకపోతే ఏదైనా మంచి జరిగింది అనుకోండి, మంచిదయ్యా అమ్మవారు కనబడ్డారు కదా నీకు మంచి జరుగుతుంది అని చెప్తారు. ఇలా ఈ పీఠంలోనే సాధ్యమవుతుంది.
అది వేరే అది గురుగారు చెప్పడం వల్ల మాకు ముందే తెలుస్తుంది. అదొకటి గురుగారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఓకే స్వామి. గజ్జెలను అమ్మవారికి వాడడం ఎలా ఉంది స్వామి? గజలు చెప్పాను కదా స్వామి, మనకు మాల వేయడం ఒక నందీశ్వరునికే గంటలతోనే ఇస్తారు స్వామి. అమ్మవారికి మాల వేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. స్వయాన నేనే అల్లి అమ్మవారికి మాల వేయడం. ఆ అందులో విశేషం ఏంటంటే అలా ఎప్పుడు వేయలేదు. ఆ గజ్జల మాల అల్లుతున్నప్పుడు అమ్మవారి స్మరణ చేసుకోవడం, గురుగారి అనుగ్రహం వల్ల నాకు ఈ అవకాశం ఇచ్చారని పీఠం పేరు తలుచుకోవడం, ఆ స్మరణ వల్ల ఆ మాల అనేది ఈక్వల్ గా వచ్చింది. అది అద్భుతంగా అనిపించింది నాకు. అలాంటి ఎప్పుడు తయారు చేయలేదు. స్వయంగా మనం తయారు చేస్తుంటే కూడా ఆ మాల వేస్తే కూడా ఈక్వల్ గా రావడం చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఆ నమ్మకమే మనల్ని ఇంత దూరం తీసుకొస్తుంది కావచ్చు అని అంత హ్యాపీ అనిపించింది. సేమ్ మాల అమ్మవారి ఫోటోకు లెఫ్ట్ ఎంత వచ్చిందో రైట్ ఎంత వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. ఓకే స్వామి. పీఠంలో అమ్మవారికి ఆహ్వానం చేశారు కదా స్వామి, ఎలా ఉంది? అమ్మవారిని పీఠంలోకి చాలా మన గురుగారు ఫోటోలు పెట్టారు. చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఒక విరక్తి కూడా అనిపించింది. ఎందుకంటే మేము కూడా అక్కడ ఉంటే బాగుండు అనిపించింది. గురుగారి సమక్షంలో అమ్మవారిని ఆహ్వానించడం అంటే అంత ఈజీ కాదు. అది చాలా ప్రత్యేకత. కానీ ఇంట్లో కూడా మేము కూడా ఆహ్వానించాలి కాబట్టి అమ్మవారిని అక్కడికి వెళ్ళలేకపోయామని ఒక బాధ ఉంది. ఆ ఫోటోలో చూసిన తీరును చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. రెండు వెలితి అనిపించింది, హ్యాపీ అనిపించింది. ఓకే స్వామి. ఆ వెల్లుల్లి రసం ఎలా ఉంది స్వామి? అమ్మవారికి సమర్పణ చేయడం ఎలా అనిపించింది? వెల్లుల్లి రసం అమ్మవారు పెట్టిన తర్వాత మేము భోంచేసేటప్పుడు తీసుకున్నాం స్వామి. ఆ ఆ స్మెల్కే మేము మనం ఆకర్షితులం అయిపోయినాం. అంటే అంత మంచిగా వచ్చేసింది. వచ్చిన తర్వాత నేను ఆ, తాగాను. డైరెక్ట్ తాగాను వెల్లుల్లి రసం. తాగుతుంటే మా ఆవిడ అన్నారు, ఏంటి అలా తాగుతున్నావు ఏంటన్నారు. భోజనం చేయకుండా రైస్ లో వేసుకోకుండా. అంటే ఆ స్మెల్ కు అంత చాలా మంచిగా అనిపించింది. అందరం హ్యాపీగా తిన్నాము. మా అందరం ఫ్యామిలీలో అందరం తీసుకున్నాం. చాలా హ్యాపీ అనిపించింది. స్పెషల్ ఫస్ట్ టైం నేను వెల్లుల్లి రసం తీసుకోవడం, అలా ఎప్పుడు చేయలేదు. అందుకే గురువు గారు ఈ వాతావరణానికి ఆ ఎలర్జీలు కాకుండా అలా వెల్లుల్లి రసం అనేది స్పెషల్ గా చేయించారు. గురువు గారికి ధన్యవాదాలు. ఓకే స్వామి, సంతోషం స్వామి. మామిడి అల్లంతో తలకి పట్టి వేసుకోమని చెప్పారు కదా, ఎలా ఉంది స్వామి? ఆ అమ్మవారికి గురుగారికి క్షమాపణ కోరుకున్నాను. పీఠం కూడా క్షమాపణ కోరుకున్నాను. ఎందుకంటే ఆ అవకాశం ఇక్కడ మాకు పట్టణంలో మామిడిలో దొరకలేదు స్వామి. క్షమించాలి పీఠం తరపున. తలంటు స్నానం చెప్పిన విధంగా చేశారా స్వామి? చేస్తే ఎలా ఉంది? అది న్యాచురల్ స్వామి. కుంకుడుకాయ రసం అనేది న్యాచురల్. అది హెల్త్ కూడా మంచిది. ఇంత ముందు నవరాత్రుల్లో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా చాలా హ్యాపీ అనిపించింది. కూరగాయల సలాడ్ ఎలా ఉంది స్వామి? కూరగాయల సలాడ్ గ్యాస్ ట్రబుల్ అని చెప్పారు గురుగారు. అది మేము అందరం స్వీకరించడం జరిగింది. మంచిగా వచ్చింది స్వామి. టేస్ట్ కూడా మంచిగా వచ్చింది. అమ్మవారికి నివేదన చేసిన తర్వాత మేము అందరం తీసుకోవడం జరిగింది. చాలా మంచిగా ఉంది స్వామి. ఓకే. ఓకే. తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ఏమైనా మార్పు గమనించారా? లేదు స్వామి, ఎందుకంటే మేము ఎక్కువ సార్లు చేయలేదు. తక్కువ టైం చేసాము. మాకు ప్రజెంట్ అయితే ఏమనిపించలేదు. తర్వాత ఏమన్నా తెలుస్తుంది కావచ్చు. అంటే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే హ్యాపీ అందరం తీసుకున్నాం సార్. సంతోషం స్వామి. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయడం ఎలా అనిపించింది స్వామి? పంచామృత అభిషేకం అంటే అది బయట మనం చూస్తుంటాం స్వామి. మనకు అంత ఈజీగా కూడా మనకు అది పాసిబుల్ కాదు. ఎప్పుడో ఒకసారి అది అంటే ఆ దర్శనం చేసుకోవడం కానీ, దానికి ప్రత్యేకించి టికెట్ తీసుకోవడం కానీ, ఆ అభిషేకం ఉంటుంది. కానీ పంచామృత అభిషేకం అయితే నేను ఎప్పుడు చేయలేదు స్వామి. జస్ట్ పాలాభిషేకంలో ఆ, మామూలుగా వాటర్ తోటి అలా అభిషేకాలు చూశాను, చేశాను. కానీ అమ్మవారికి పంచామృత అభిషేకం అది మన ఇంట్లో చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం స్వామి. ఇలాంటి మిరాకిల్స్ ఒక మన పీఠంలో జరుగుతాయి స్వామి. ఇంతకుముందు కూడా వసంత నవరాత్రులలో అమ్మవారికి పసుపుతో అభిషేకం చేయించారు గురుగారు. అది చాలా హ్యాపీగా ఫీల్ అయినాం మేము అప్పుడు. ఆ అనుభూతి కూడా చెందినాము. ఇప్పుడు అమ్మవారికి పంచామృతంతో అభిషేకం చేయించారు. చాలా హ్యాపీగా ఫీల్ అయినాం స్వామి. ఓకే స్వామి. అమ్మవారి దగ్గర మంచినీరు కానీ, నైవేద్యాలు గాని పెట్టినప్పుడు, అమ్మవారు తీసుకున్నట్టు ఆనవాళ్ళు కనిపించినప్పుడు మీకేమనిపించింది స్వామి?
ఆ అదృష్టం నాకు కలగలేదు స్వామి. లేదంటే నా మట్టి బుర్రకు నేను అది పట్టుకోలేకపోయినానేమో అర్థం కాలే కానీ అలాంటిది ఏమో అనుభవం రాలేదు స్వామి. ఓకే స్వామి. జపసాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించగలిగారు స్వామి? జపసాలలో గురుగారు ఉన్నంతసేపు జపసాలలో ఇబ్బంది ఏం రాదు స్వామి. ఎందుకంటే మనం ఒక నమ్మకంతో వచ్చినాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కానీ ఆ ఏజీ తరహా మనకు కాళ్ళ నొప్పులు అవి చిన్న చిన్న అంటే అది కామన్ స్వామి. ఎందుకంటే ఎక్కువసేపు కూర్చుంటాం కాబట్టి సాధనలో అవి కాళ్ళు నొప్పి పెట్టడం, మళ్ళీ ఒక 5 నిమిషాలు లేచి మళ్ళీ సాధన చేసుకోవడం, అది చాలా హ్యాపీ అనిపించింది. ఇబ్బందులు ఏం లేవు. ఓకే స్వామి. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా స్వామి? మీకేమైనా లోటుందా? చాలా హ్యాపీగా ఉన్నా. సంతృప్తి ఇచ్చినాయి కాబట్టి ఇంత హ్యాపీగా ఇంత మంచిగా అనుభవాలు చెప్పుకోగలుగుతున్నాం అంటే గురుగారి దయ, అమ్మవారి దయ. మరియు వచ్చే నవరాత్రులలో కూడా గురుగారు మా ఆయన దయ తలిచి ఏమైనా పొరపాటు ఉంటే క్షమించి మళ్ళీ అలాగే కంటిన్యూ చేయాలని, మా మీద అనుగ్రహం ఎప్పటికి ఉండాలని కోరుకుంటున్నాం. తప్పకుండా స్వామి. అమ్మవారి అనుగ్రహం, గురుగారి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. తప్పకుండా స్వామి. పీఠం చేపట్టే అన్నసంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్తారా స్వామి? నేను ఇటీవల అన్న సందర్భంలో మాక్సిమం వెళ్తాను స్వామి. ఎందుకంటే అన్న సందర్భంలో దేవతామూర్తులు వచ్చి ఆ అక్కడ ప్రసాదాన్ని స్వీకరించడం, ఎవరెవరు వస్తున్నారని మనకు ముందే ఒక రోజు ముందే జూమ్ కాల్ చెప్పడం గురువు గారు. అక్కడ అన్న సంతర్పణ 40 నిమిషాలలో ఎంత క్వాంటిటీ చేసినా గానీ 40 నిమిషాలలో మన పీఠం తరపున అంత తొందరగా అన్న సంతర్పణ అయిపోవడం చాలా ప్రత్యేకత. మనకు గురుగారు జాగ్రత్తలు కూడా చెప్తారు జూమ్ కాల్లో. ఎలా వంట చేస్తున్నారు, ఏదైనా తక్కువ అవుతుందా అని, అక్కడ కూరగాయలు ఏమన్నా ఖరాబ్ ఉన్నాయా అని. అది మన పీఠంలో ప్రత్యేకత అండి. ఎందుకంటే ముందు రేపు జరిగేది కూడా ఈ రోజే గురుగారు జూమ్ కాల్లో చెప్పడం మన పీఠంలోనే సాధ్యమవుతుంది. వేరే దగ్గర అంత ఈజీ కాదు. మళ్ళీ ప్రతి నెలలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో మన పీఠం తరపున అన్న సమర్పణ చేయడం, అందులో సాధకుల దగ్గర ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకపోవడం, భక్తుల దగ్గర కానీ సాధకుల దగ్గర ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకపోవడం, గురువు గారు సొంతగా అన్న సంతర్పణ గురువు గారి గురించి కాదండి, ఓన్లీ సాధకుల గురించి, వాళ్ళ కర్మలు నశించిపోవాలనే ఉద్దేశంతో ఈ మహా సంకల్పం గురుగారు చేయడం చాలా హ్యాపీ అనిపించింది. నేను అన్న సంతర్పణ వెళ్తూ ఉంటాను. అక్కడ గురుగారు చెప్పినటువంటి మాటలు మనకు గ్రూప్ మీటింగ్ లో కానీ మనకు చాలా హ్యాపీ అనిపిస్తాయి. ఎన్నో విషయాలు అక్కడ తెలుసుకుంటాము. అక్కడ గురువు గారితో మనం అమ్మవారి అయ్యవారి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ విశ్లేషణ, ఒక స్వామివారిని ఎలా దర్శించుకోవాలనేది కూడా గురుగారు చెప్పడం, అక్కడ అన్న సంతర్పణకు దర్శనాలు ఎలా చేసుకున్నారని, ఎలా దేవి దేవతలు ఎలా వచ్చారనేది, పాల పొంగులో జస్ట్ పాలు పొంగిచ్చిన వాటిల్లో కూడా దర్శనాలు కనబడడం, అది ఎక్కడ సాధ్యం కాదండి. ఓన్లీ మన కాళీవారాహి త్రిశక్తి పీఠంలోనే సాధ్యమవుతుంది. అది పీఠంలో అన్న సంతర్పణ అనేది ఒక పండగ. ఈ పండుగ నేను చెప్పలేం. మనకు తెలుగు వారికి ఎన్ని నెలలలో ఎన్ని పండుగలు వస్తాయో అలా ఒకటి ఎక్స్ట్రా పండుగ అనుకోవాలి. మనకు వచ్చిన పండుగలలో ప్రతి నెల కాళీవారాహి శక్తి పీఠం తరపున ఒక పండుగ జరుగుతుంది అనుకోవాలి. అదొకటి ప్రత్యేకత. ఆ అనుభూతి నేను చెందుతున్నాను. తోటి సాధకులు కూడా అందరం కలిసి, కుటుంబం అంటే ఓన్లీ మన రక్త సంబంధం కాదండి, మనల్ని ఆప్యాయంగా చూసే వాళ్ళు కూడా కుటుంబం లాగా భావిస్తున్నాం అక్కడ. మళ్ళీ ఉండేది అక్కడ 1 రోజు 2 రోజులు, కానీ వెళ్ళిపోతుంటే కూడా ఒక బాధ. స్వామి బయలుదేరుతున్నాం, స్వామి వస్తున్నాం, స్వామి పోతున్నాం. ఇదంతా ఒకటి చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. అన్న సంతర్పణ అనేది ప్రతి నెల జరుగుతుంది. మేము పోతున్నాం కాబట్టి పీఠంలో అన్న సంతర్పణ చాలా హ్యాపీ జరుగుతుంది. ఈ గురువు గారికి ధన్యవాదాలు. ఓకే స్వామి. మీరు పాల్గొన్న అన్నసంతర్పణ కార్యక్రమంలో మీకు బాగా నచ్చిన అన్నసంతర్పణ కార్యక్రమం స్వామి? స్వామి అన్న సంతర్పణ చెప్పాలంటే కష్టాలున్నాయి, బాధలున్నాయి, సంతోషాలున్నాయి, అన్ని ఉన్నాయి స్వామి. ఒక్కొక్క అన్న సందర్భన ఒక్కొక్క అనుభూతి. నేను ఇప్పటి వరకు 15 అన్న సంతర్పణలు పాల్గొనడం జరిగింది. ఒక్కొక్క అన్న సంతర్పణలు చూస్తే అక్కడ మిరాకిల్ జరుగుతాయి. వంట జరిగేటప్పుడు ఒక తీరు ఉంటది. అక్కడ సాధకులు ఒక్కొక్కరికి ఒక్కొక్క పరీక్షలు ఉంటాయి. అందరూ వస్తారు. అక్కడ
వంటలు కూడా చాలా టేస్ట్గా వస్తాయి. చేసేది మన పదార్థాలు వచ్చే భక్తులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ ఆశీర్వాదాలు మన కర్మ నశించిపోతాయి అని చెప్తారు. గురుగారు మనకు చెప్పినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మన గురుగారు విశ్లేషణ చెప్తారు. వీళ్ళు వీళ్ళు వస్తారయ్యా, వాళ్ళు అక్కడ ఆ ప్రదేశాన్ని బట్టి అక్కడ దేవుళ్ళు రావడం, దేవతామూర్తులు అలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక ఈ అన్న సంతర్పణం బెటర్ అని మనం ఏం చెప్పలేము. ప్రతి అన్న సంతర్పణం మాకు ప్రత్యేకతని అనిపిస్తుంది. అలా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రతి అన్న సంతర్పణం వెళ్ళి వస్తూ ఉంటాం. ఓకే. సంతోషం స్వామి. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో జరిగిన మార్పులు శారీరకంగా గానీ, మానసికంగా గానీ ఏమైనా ఉన్నాయా స్వామి? పీఠంలో రాకముందుకు కోపం బాగుండేది స్వామి. ఆ ఏదన్నా మాట అంటే దాన్ని అంతా నేను తీసుకోకుండా పోయింది. ఆ కొంచెం దురుసుగా మాట్లాడేవాడిని. పీఠంలోకి వచ్చిన తర్వాత శాంతి అనేది ఒకటి చాలా నేర్చుకున్నాను. అన్నిటికీ కోపడొద్దు. ఏదైనా కానీ ఆలోచించాలి. అది అమ్మవారిని నమ్ముకున్న తర్వాత ఆ జరిగేది మన మంచిగా జరిగిందని చాలా నేర్చుకున్నాను. గురుగారి దయ వల్ల ఇదొకటి పీఠంలో నేర్చుకున్నాను. అవును సార్. ఓకే స్వామి. మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా స్వామి? మంత్రసాలలో కొన్ని కొన్ని సంఘటనలు జరిగినాయి స్వామి. అందులో ఒకటి ఏంటంటే షాప్ షిఫ్టింగ్ ఒకటి స్వామి. అది మనకు షాప్ ఓనరు లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో కంప్లీట్ అయిపోయింది మాకు. ఈ ఫస్ట్ జనవరిలో ఖాళీ చేయాలి. కానీ నేను ఆ మాట అనముందుకి అతనే ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేయమని చెప్పాడు. అదొకటి ప్రముఖమైన ఘట్టం అన్నట్టు కాదు. అలాంటి ఇంకా చాలా జరిగినాయి. ప్రజెంట్ ఏంటంటే ఇది మెయిన్ అన్నట్టు, మెయిన్ రోడ్. సంపాదన కూడా అంత ముందు కంటే ఈసారి సంపాదన కూడా పెరిగింది. చాలా అందరం హ్యాపీగా ఉన్నాం. టెన్షన్స్ ఏం లేకుండా. ఓకే స్వామి. ఇక్కడ వచ్చాక సనాతన ధర్మం గురించి గానీ, దేవత గురించి గానీ నేర్చుకున్నవి విశేషాలు అవి మీకు ఏ విధంగా ఉపయోగపడ్డాయి స్వామి? స్వామి ఇక్కడ సనాతన ధర్మం గురించి మనకు అంతకుముందు తెలియదు. మన పని మనం చేసుకున్నామా, పోయినామా, వచ్చినామా అదే ఉండేది. మనకు గురువు గారు మనకు ఎన్నో తెలియని విషయాలు, ఎక్కడ ఏ క్షేత్రంలో ఏ స్వామివారు ఎలా అక్కడ దానికి సంబంధించినటువంటి పురాణ గాథలు అంటారు కదా, ఆ పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి విశ్లేషణ మనకు గ్రూప్ లో ఇస్తారు. అదొకటి. మనకు బయట కూడా ఎక్కడ ఏం జరుగుతుంది, మన హిందువులుగా మనం ఎలా ఉండాలి, వస్త్రధారణ కూడా ఎలా ఉండాలి అనేది గురువు గారు మనకు చెప్తున్నారు. నాకు గ్రూప్ నేను అన్ని చదువుతాను, గురుగారు పెట్టిన అన్ని నేను చదువుతాను స్వామి. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇందులోకి వచ్చిన తర్వాత సనాతన ధర్మం గురించి చాలా తెలుసుకున్నాను. అలా పాటిస్తున్నాను. తెలుసుకోవడం వేరు, పాటించడం వేరు. నేను గురువు గారు చెప్పినట్టు పాటిస్తున్నాను అన్న ఒకటి నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఓకే స్వామి. అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలు ఉన్నాయా స్వామి? అఖండ దీపారాధన వచ్చేసి ఉద్వాసన అయిపోయింది స్వామి. ఉద్వాసన అయిపోయిన తర్వాత నేను మామూలుగా ఆ ఒకటి ఇది దిష్టి గురించి నేను అవన్నీ రెడీ చేసుకుంటున్నాను. అఖండ దీపం చిన్నగా అయింది. చిన్నగా అయ్యేసరికి చాలా భయం వేసింది. భయం వేసి మళ్ళీ తొందరగా అమ్మవారిని నమస్కారం చేసుకొని, గురువు గారిని నమస్కారం చేసుకొని ఆ వత్తి చేంజ్ చేశాను. అప్పుడు చాలా ప్రాణం ఎంత పని అయిపోయింది. ఎందుకంటే చాలా తక్కువ 2% ఉంది. 2% ఇక కొంచెం అయితే నూనెకి వత్తి జారిపోతుందేమో అన్నంత భయం వేసింది. కానీ అమ్మవారి మీద దయతోటి అమ్మవారిని స్మరణ చేసుకుంటా గురుగారికి నాకు తప్పుంటే క్షమించండి గురుగారు, మరి ఇలా తక్కువ నేను అప్పుడు చూశాను. అన్ని నైవేద్యాలు పెట్టినప్పుడు సార పెట్టినప్పుడు మంచిగానే ఉంది. జస్ట్ ఒక 1-2 మినిట్స్ చాలా తక్కువ అయిపోయింది. అప్పుడు కొంచెం భయమైంది స్వామి. తర్వాత మళ్ళీ కొత్త వత్తి వేసిన తర్వాత చాలా బ్రహ్మాండంగా జరిగింది. మళ్ళీ తర్వాత నూనె కూడా పోయలేదు. అమ్మవారిని సాగనంపిన దాకా మళ్ళీ తెల్లారి మొత్తం వెలుగుతూనే ఉన్నది. చాలా హ్యాపీ అనిపించింది. సంతోషం స్వామి. గురుముఖత మంత్రోపదేశంకి మనమే సొంతంగా మంత్రం చేసుకునే దానికి తేడా ఏమైనా అర్థమైందా స్వామి? చాలా అర్థమైంది స్వామి. ఎందుకంటే ఇంతకుముందు నేను గురుమంత్రం లేకుండా నవరాత్రులు చేశాను. అప్పుడు ఈ అనుభవాలు గాని, ఇలా అమ్మవారికి దగ్గర అవ్వడం గాని, ఈ మన అఖండ దీపం గాని ఇవన్నీ ఏం లేవు స్వామి. గురువు గారి తోటి మనం మంత్రోపదేశం తీసుకోవడం వల్ల, పీఠంలోకి వచ్చిన వల్ల ఈ నైవేద్యాలు గాని ఇవన్నీ ఎలా చేయాలి, అమ్మవారికి ఇష్టమైన ఏంటి, అలంకరణతో సహా మన అమ్మవారిని ఎలా వేడుకోవాలని కూడా, అమ్మవారిని ఎలా ఆహ్వానించాలి, ప్రతి ఒక్కటి అది గురుగారు ఇచ్చిన మంత్రము. ఇవన్నీ అలా చేయడం వల్లనే అవకాశం ఉంటుందని నేను తెలుసుకున్నాను స్వామి. ఎందుకంటే సొంతగా చేసుకుంటే ఇదంతా ఉండదు.
అంత అమ్మవారి దయ కూడా అంత ఉండకపోవచ్చు. ఎందుకంటే గురువు ద్వారా వచ్చిన దాని గురించి, గురువు గారి ద్వారా వచ్చింది చాలా ప్రత్యేకత ఉంటుంది స్వామి. ఎందుకంటే ఆ ప్రత్యేకత అనేది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఎంతో మంది చేస్తున్నారు నవరాత్రులు. మనం అంత మనం అనుభవించినంత హ్యాపీగా వాళ్ళు లేరని అనుకుంటున్నాం స్వామి. ఎవరికైనా కానీ గురువు గారి ద్వారానే, ఏ గురువు అయినా కానీ గురువు గారి అనుగ్రహంతో నవరాత్రులు చేస్తే అది చాలా మంచి అనుభూతి వస్తుంది. ఓకే స్వామి. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకేమైనా అనుభవాలు ఉన్నాయా స్వామి? గోరింటాకు మేము ప్రతిసారి అంటే నవరాత్రుల్లో అమ్మవారికి గురుగారి ఆజ్ఞానుసారం మేము సమర్పించడం జరుగుతుంది. అమ్మవారు పాదాలే నిజంగానే అమ్మవారికే పాదాలు పెట్టినంత స్మరణతోటి గోరింటాకు పెట్టడం జరుగుతుంది. తర్వాత క్షమాపణ కోరుకొని ధన్యవాదాలు చెప్పుకొని మళ్ళీ మేము గోరింటాకు పెట్టుకోవడం జరుగుతుంది. మేము ఆ చేతులు చూస్తే మాకు అంత హ్యాపీగా అనిపిస్తుంది. మాకు కూడా రెడ్ గా రావడం అంత హ్యాపీ. ఆ గోరింటాకు పెట్టడమే అదొక కళ, అదొక అదృష్టం అని భావిస్తుంది. ఓకే స్వామి. అమ్మవారికి సారే ఇవ్వాలని గురుగారు చెప్పారు కదా! మీకెలా అనిపించింది? అమ్మవారికి సారే ఇవ్వాలంటే మనం సరిపోం స్వామి. కానీ ఆ దేవీ దేవతలకు సారి ఇవ్వడం అనేది అమ్మవారి ఇచ్చిన మన అదృష్టం అది. అమ్మవారికి బట్టలు పెట్టడం అంటే అది గురువు గారి ఆజ్ఞానుసారం మనం అమ్మవారికి బట్టలు ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అమ్మవారికి క్షమాపణ కోరుకుంటున్నాం. అమ్మ, మా దగ్గర ఏం లేదు, ఇదంతా ఇచ్చింది మీరే, మీది మీకే ఇస్తున్నాం అన్న ఉద్దేశంతో అమ్మవారికి బట్టలు పెట్టడం చాలా హ్యాపీ అనిపించింది. మన ఇంటి పెద్దలకు ఇప్పుడు గురువులాగా పెద్దవాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు బట్టలు పెట్టడం ఆనవాయితీ కదా, ఆ ధర్మాన్ని మనకు గుర్తు చేస్తున్నారు అనిపించింది గురువు గారు. అది చాలా హ్యాపీ అనిపించింది. ఓకే స్వామి. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది స్వామి? ఉద్వాసన చాలా బ్రహ్మాండం జరిగింది. భోజనాలు కానీ, అమ్మవారికి సార పెట్టడం కానీ, అవన్నీ అంటే కొత్త పెళ్లి కూతురుకు అవన్నీ ఎలా సామాగ్రి అంతా తీసుకొస్తామో అమ్మవారికి శ్రీమూర్తులుగా అవన్నీ సామాగ్రి తీసుకురావడం, మరియు ఒక్కరు కాదు భార్యాభర్తలం ఇద్దరం వెళ్ళి తీసుకురావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సంతోషం స్వామి. అమ్మవారిని సాగినంపేటప్పుడు ఎలా ఉంది స్వామి? అమ్మవారిని సాగనంపేటప్పుడు కొంచెం బాధ అనిపించింది. కానీ గురువుగారి ఆజ్ఞానుసారం తప్పదు. అంటే ఆ, కొంచెం ఇబ్బంది అనిపించింది. కానీ పంపాలి కదా. అయినా కానీ అమ్మవారు మనతోటే ఉంటారన్న ధైర్యం ఫస్ట్ గురుగారు చెప్పారు. అమ్మవారు ఎటెళ్ళదయ్యా, ప్రపంచం అంతా అమ్మవారిదే, కానీ ఒక స్థానం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి వెళ్ళిరా అమ్మ అని కోరుకోమని చెప్పారు. అలాగే ఆ ధైర్యం గురుగారు ఇచ్చారు. మేము కూడా అమ్మ వెళ్ళిరండి అనే కోరుకున్నాము. అమ్మ ఏదో బయటికి వెళ్ళలేదనే ధ్యాసలో ఉన్నాము. అమ్మ మాతోటే ఉంటుంది, మమ్మల్ని ఎప్పుడు ఏ పొరపాటు జరిగినా కానీ క్షమించాలి, మా యందు అనుగ్రహించాలనే భావనతోటే మేము సాగనంపాము తప్ప, అంటే పంపించినందుకు బాధ అనిపిస్తుంది. కానీ అమ్మ మాతోనే ఉన్నదన్న ధైర్యం మాకు గురువు గారు ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉన్నాం. గురువుగారు పీఠం ప్రత్యేకత గురించి చెప్పారు కదా! ఇలాంటి పీఠంలో వారాహి నవరాత్రులు పూర్తి చేసినప్పుడు ఎలా అనిపించింది స్వామి? పీఠం ప్రత్యేకత గురించి గురుగారు చెప్పారు. మేము 1 year అయిపోతుంది వచ్చేసి. అందులో ఒక్కొక్క సందర్భంలో పీఠం గురించి ఒక్కొక్క ప్రత్యేకత చెప్తున్నారు. అంటే మేము కొన్ని విషయాలు తెలియని కూడా ఈ రోజు మనకు ఉద్వాసన ముందు ఆ వీడియోలో తెలుసుకోవడం జరిగింది. ఇలాంటి పీఠము అంటే మాకు మాకు తెలుసు. అంటే కొన్ని కొన్ని సంఘటనలు ఒక్కొక్కసారి జరుగుతుంటే మాకు ఆ పీఠం యొక్క ప్రత్యేకత మేము తెలుసుకుంటున్నాము. కానీ తెలియని విషయాలు కూడా కొన్ని, ఎన్నో పీఠములలో ఆ గురుదేవుల వల్ల కృషి, అక్కడ తపస్సు చేత అలా జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారి మువ్వల సవడి 24 hours వస్తుంది. రాత్రి పగలు అనేది ఏది లేకుండా అక్కడ మేము అనుభవించాము. అక్కడ మేము ఎక్కడికి వెళ్ళినా కానీ, ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినా కానీ కొంచెం వైబ్రేషన్ లాగా ఉంటుంది. అలాంటివి కూడా చూసాము. కానీ అలాగనే మన పీఠంలో కూడా ఆ మువ్వల సవడి అనేది రావడం చాలా ప్రత్యేకత. అది మన గురువు గారి తపశక్తికి అది మనం దాసోహం అయిపోవాలి. మనం అది అనుభవించేసేయాలి. అది అనుభవించినా కానీ దాన్ని పట్టుకోగలగాల. అది ఎట్లా చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే శబరిమల అయ్యప్ప స్వామి, శబరిమల అయ్యప్ప స్వామి దర్శించాలి, 18 మెట్లు ఎక్కాలంటే 41 రోజు తపస్సు చేయాలి. ఎంత తపస్సు చేయాలంటే స్మరణతోటి అయ్యప్ప స్వామివారి
నామస్మరణతోటి అలా చేస్తేనే ఆ స్వామివారి దర్శనం ఎలా నిష్ఠతోటి ఉంటామో అలా దర్శనం చేసుకుంటామో మన పీఠానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంది అంటే అమ్మవారిని దగ్గర అవ్వడం, నవరాత్రులు చేయడం, గురువు గారు సంకల్పించడం. ఆ అర్హత అనేది అమ్మవారు కల్పిస్తేనే ఎంతో మంది వస్తున్నారండి. నవరాత్రులు చేస్తాను ఎంతో మంది జాయిన్ అవుతున్నారు, వస్తున్నారు, పోతున్నారు. ఏదో ఒకటి ప్రాబ్లం. నవరాత్రులకు వస్తాను జాయిన్ అయ్యి పూజా సామాగ్రి దగ్గర కూడా కొంతమంది లెఫ్ట్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అవకాశం అమ్మవారు ఇస్తలేరు. మనకి ఇచ్చారు. మనం పీఠంలో జాయిన్ అయినాము. మనం ఆ అనుభూతి చెందుతున్నాము. పీఠానికి ఆ ప్రత్యేకత ఉంది. అంత నిష్టగా ఉంటేనే, గురువు గారి మీద ఆ నమ్మకం ఉంటేనే మనం ఈ పీఠంలో ఉండగలుగుతున్నాము. అలా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మన పీఠానికి ఉన్న ప్రత్యేకత అమ్మవారిని నవరాత్రులు చేస్తేనే అందులో సభ్యత్వం అనేది ఒకటి ఉంది. అది మన పీఠానికే సాధ్యమవుతుంది. మేము వేరే పీఠానికి ఎక్కడికైనా వెళ్ళండి, అంటే చిన్నదానిగా అంటే తక్కువ చేసి మాట్లాడడం కాదు. ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా కానీ జస్ట్ బయట ఉన్న వాటర్ తో కాలాడుకొని మనం పీఠానికి వెళ్ళొచ్చు, పుణ్యక్షేత్రానికి వెళ్ళొచ్చు. కానీ శ్రీ కాళివారాహి త్రిశక్తి పీఠంలో సభ్యత్వం పొందాలంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి, గురువు గారి అనుగ్రహం ఉండాలి. అది ఈ కాళివారాహి త్రిశక్తి పీఠానికే సాధ్యమవుతుంది. వేరే వాటికి ఏ పీఠానికి దేనికి సాధ్యపడదు. అదొకటి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అది మన పీఠానికి అది చాలా హ్యాపీ అని చెప్తున్నాను. ఆ అవకాశం నాకు కల్పించారు. నేను కూడా అమ్మవారిని వేడుకున్నాను. నా మీద అనుగ్రహం ఉంది కాబట్టే నేను ఇవాళ ఇంత హ్యాపీగా ఉన్నాను. గురుగారి అనుగ్రహం వల్ల నేను ఇంత సంతోషంగా ఉన్నానని, నాకు అనుగ్రహం ఉందని నేను తెలుసుకున్నాను. అవును స్వామి. నేటి సమాజానికి ఇలాంటి పీఠం అవసరం ఉందా స్వామి? ఖచ్చితంగా అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ సమాజంలో ఇప్పుడు అన్ని తప్పుడు మాటలు, ఈ దొంగతనాలు, పద్ధతి, మాట మర్చిపోవడం, మోసం చేయడం ఇలాంటివి ఉన్నాయి. ఇవన్నీ జరగకుండా మన సనాతన ధర్మంలో ఎవరు ఎలా ఉండాలి, ఎలా మెదగాలి, ఒక గురువుని ఎలా చూసుకోవాలి, ఒక తల్లిదండ్రిని ఎలా చూసుకోవాలి. ఇప్పుడు ఎన్నో అనాథాశ్రమములు, వృద్ధాశ్రమములు తయారవుతున్నాయి. అలాంటివి కాకుండా మన గురువు గారు సనాతన ధర్మం గురించి చాలా విశ్లేషణిస్తున్నారు. అది పట్టుకున్న వాళ్ళకు మంచి జరుగుతుంది, లేదంటే మన కర్మ. దానికి మనం ఏం చేయలేం స్వామి. మన పీఠం తరపున అయితే అందరూ చల్లగా ఉండాలి. అంతకంటే ఎక్కువ నేను చెప్పలేను స్వామి. ఓకే స్వామి. పిల్లల్ని ఎలా పెంచాలనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. మీకేమనిపించింది? అంటే అనిపిస్తుంది స్వామి, మా పిల్లలు మాకు తెలియదు అనిపిస్తది. కానీ కొన్ని మనకు తెలియని విషయాలు గురువు గారు చెప్పడం చాలా ప్రత్యేకత అనిపిస్తది. కొన్ని ఇలా పిల్లలు వింటారా అనిపిస్తది, కానీ వినాలి. మనం ఆ సరళిలో, ఆ దారిలో నడుస్తేనే వాళ్ళ భవిష్యత్తు ఉంటది. ఎందుకంటే గురుగారు చెప్పారు, చాలా సార్లు చెప్పారు, చిన్నప్పుడు ఇట్లా కష్టం ఉంటుంది, అలా కష్టపడ్డాం కాబట్టి ఈ ఇప్పుడు మా భవిష్యత్తు ఇలా ఉంది అని కొంతమంది ఉదాహరణ చెప్పారు. ఆ ఆ వీటిని తీసుకొని మనం పిల్లలకు వివరించగలిగితే వాళ్ళు, వాళ్ళ భవిష్యత్తు చాలా హ్యాపీగా ఉంటది. అది ఫస్ట్ పిల్లలకి అది నేర్పాలి. అది గురుగారు చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. అది ఉద్వాసన ముందు కూడా ఆ వీడియోలో ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. ఓకే స్వామి. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉంది స్వామి? తోటి సాధకులు అన్న ఫీలింగ్ నాకు ఇప్పుడు లేదండి. ఒక ఫ్యామిలీ మెంబర్ లో అంత రక్త సంబంధం ఉన్న వాళ్ళు, నేను ఇంత మందిని పీఠంలో ఇంత మందిని కలుపుకున్నానా, ఇంతమంది నాకు నా రిలేషన్ లో నాకు వీళ్ళు కూడా నా బ్రదర్ లాగా ఉన్నారా అనిపిస్తుంది తప్ప నాకు వేరే ఒక తోటి సాధకులు అనేది బ్యాడ్ సాధకులాగా నేను ఎప్పుడు అనుభవించలేదు. వాళ్ళు కూడా నన్ను కూడా ఎప్పుడు సాధకుల లెక్క చూసుకోలేదు. ఒక బ్రదర్ లాగానే చూసుకున్నారు. నేను కూడా వాళ్ళని అలాగే చూసుకుంటున్నాను. ఎప్పుడన్నా మిస్టేక్లు ఏమన్నా మాట జారితే, అంటే పీఠంలో రాకముందు కొంచెం కోపం ఉండేది. ఆ కోపంలో గిట్ల ఏమన్నా మాట జారితే అందరూ క్షమించాలి. ఓకే స్వామి. నిజంగా ఫ్యామిలీ కూడా ఇలా ఉండదు స్వామి. అలా ఉంటుందన్నమాట. ఫ్యామిలీ కన్నా ఇంకా ఎక్కువగా ఉంటుంది. అవును స్వామి. అలాగే సాధకులు అందరూ నన్ను బ్రదర్ లాగానే చూస్తారు. నేను కూడా సాధకులందరినీ బ్రదర్ లాగానే అనుకుంటున్నాను. సంతోషం స్వామి. గురువుగారి సపోర్ట్ ఎలా ఉంది స్వామి? గురువు గారి సపోర్ట్ అంటే మనం ఎన్నో సందర్భాల్లో అమ్మవారే గురువు గారు, గురువు గారే అమ్మవారు అనుకున్నాము. మనం గురువు గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే ఇలాంటి గురువు గారు మనకు దొరకాలంటే నేను ఇంతకుముందు చెప్పిన విధంగా ఎన్నో డబ్బులు వేస్ట్ చేసుకున్నాను. ఆ అమ్మవారే నా యందు దయతలిచి అమ్మవారి రూపంలో గురువు గారు నాకు దొరికిందని నేను అనుకుంటున్నాను.
ఎందుకంటే మనకు జరిగేది కొన్ని విషయాలు గురుగారు మనకు విశ్లేషణలో చెప్పడం జరుగుతుంది. పర్సనల్ గా కూడా మనకు జీవితంలో ఎలా నడవాలి అనేది, మన సరళి ఎలా మాట్లాడాలనేది, ఎలా గౌరవించాలనేది, ఆ, నమ్ముకోవడంలో నమ్మకం అనేది ఎలా ఉండాలి, మనం ఎలా వేడుకోవాలి, మనము తెలియని విషయాలన్నీ గురుగారు చెప్పడం జరుగుతుంది. కొన్ని చెప్పలేకున్నా కానీ మనకు ప్రతి నెల పురాణ ప్రవచనాల ద్వారా మనకు చక్కగా ప్రతి నెల గురువుగారు వివరిస్తున్నారు. సాధకులకు, రెగ్యులర్ సాధకులని కాదు, సీనియర్ సాధకులకు కానీ, కొత్తగా వచ్చిన వాళ్ళకి, నవరాత్రులు చేసిన వాళ్ళకి ప్రతి నెల మనకు పురాణ ప్రవచనాల ద్వారా మనకు చాలా వివరంగా చెప్తున్నారు. మరియు ప్రతిరోజు మన గ్రూప్ లో మెసేజ్ పెడుతున్నారు ఇలా ఉండాలి అనేది, సనాతన ధర్మం గురించి, గుడి గురించి, పుణ్యక్షేత్రం గురించి. చాలా హ్యాపీ అనిపించింది. ఓకే స్వామి. మీరు వెతికే గురుగారు వీరే అని మీకు ఎలా అనిపించింది స్వామి? నేను వెతికే గురువు గారు ఇలా అనిపించిందంటే నాకు ఒకసారి కనెక్ట్ అయ్యారు. ఎలా అయ్యారంటే, మనకు ఫస్ట్ ఫేస్బుక్ లో చూశారండి. చూసినప్పుడు జాయిన్ అయినాను. జాయిన్ అయిన తర్వాత సాధకులు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వాళ్ళు విధి విధానాలు ఇచ్చారు. విధి విధానాలు ఇచ్చినప్పుడు నేను పీఠాన్ని నమ్మకంతో ఉన్నాను. ఎందుకంటే డబ్బులు తీసుకోలేదు, మీ ఇష్టం ఉంటే చేయొచ్చు, లేకపోతే లేదని చెప్పారు. అప్పుడు నవరాత్రులు మీ ఇష్టం ఉంటే జాయిన్ కావచ్చు, లేకపోతే లేదన్నారు. మంత్ర దీక్ష ఫ్రీగా ఇస్తా అని చెప్పారు. నేను ఎన్నో డబ్బులు ఖర్చు చేసుకున్నాను. ఒక గురువును చూపించినందుకు 5,000 ఇచ్చానండి. వాడు ఇంతవరకు నాకు ఆ డబ్బులు ఇవ్వలేదు. జస్ట్ గురువుని కల్పించినందుకే. అతను గురువు కాదు, అతనికి అన్ని వస్తాయని చెప్పిండు. చాలా మోసం చేశారు. ఎన్నో చేశాను, ఎంతో మంది తిరిగాను, చాలా కష్టపడ్డాను. అంటే దాని కష్టం విలువ, గురువు విలువ తెలవాలంటే మనకు అమ్మవారు ఇలా పరీక్ష పెట్టారేమో. తర్వాత ఆ పరీక్షలు నేను నెగ్గాను కాబట్టి నాకు ఇలాంటి గురువును నాకు దగ్గర చేశారేమో. ఆ అమ్మవారు నా బాధ అనేది చూసింది కాబట్టి నాకు గురువు గారిని అందించడం వల్ల నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇలాంటి గురువు గారు దొరకడం అని నాకు అనిపించింది. అలా ఆ గురువుగారి పాదాలు పట్టుకొని, అమ్మవారి పాదాలు పట్టుకొని నేను ఎప్పటికొకటే వేడుకుంటున్నాను, ఈ అనుగ్రహం ఇలాగే కొనసాగాలి జీవితాంతం, భూమి మీద ప్రాణం ఉన్నంతసేపు. నేనైతే అమ్మవారి పాదాలు, గురుగారి పాదాలు విడవద్దు. నా నన్ను ఎలా హిందువులు ఎట్లా చూశారో ఇక నుండి కూడా నన్ను అలాగే గురుగారు అలాగే అనుగ్రహం ఉండాలి, అమ్మవారి అనుగ్రహం ఉండాలని వేడుకుంటున్నాను. ఓకే స్వామి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి గురువులు ఉంటారని మీరు అనుకున్నారు స్వామి? తెలియదు స్వామి. అంటే గురువులు అనేది అందరూ ఒకలాగా ఉండరు. మనం అవందరినీ దాటేసి వచ్చినాం కాబట్టి నాకు బెస్ట్ గురువు అని అనిపించింది. నేను గురుగారిని నమ్ముకున్నాను. అమ్మవారే ఈ రూపంలో, గురుగారి రూపంలో ఉన్నారని నేను నమ్మకంతో ఉన్నాను. నాకు ఇక నేను నమ్మినాను స్వామి. అంతే. ఇక మళ్ళీ వేరే గురువులు అంటే మనకు అంత లేదు. ఇంత ముందు ఉన్న గురువులు అయితే నాకు అది కరెక్ట్ కాలేదు. ఓకే స్వామి. చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి స్వామి? నవరాత్రులు చేసే వారికి ఎవరైనా కానీ నమ్మకంతో అమ్మవారిని వేడుకుంటే ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. నమ్మకం లేకుండా ఏదో చేసినామా, అయిపోయినాయా అనుకుంటే అది చేసి కూడా వేస్టే. అది ఏదో లబ్ధి పొందడానికి వాళ్ళు కోరికతోటి వస్తారు తప్ప, వాళ్ళు ఇప్పుడు నవరాత్రులు చేస్తేనే కోరినాం అనుకుంటే అది వేస్ట్ అండి. ఎందుకంటే అది చాలా తప్పు. అది మనం వేడుకోవాలి. అమ్మ, కష్టం వచ్చినప్పుడు వేడుకోవడం కాదు, మంచుకున్నప్పుడు కూడా వేడుకోవాలి. మంచుకున్నప్పుడు వేడుకుంటే కష్టం రాకుండా చూస్తారు అమ్మవారు. ఆపద ఉన్నప్పుడే నాకు ఇది తీరాలని కోరుకోవడం కరెక్ట్ కాదు. నవరాత్రులు మంచిగున్నా కానీ నవరాత్రులు చేయండి. అమ్మవారు దగ్గర, అమ్మవారు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. గురువు గారు కూడా చాలా తల్లి లెక్క మనసున్న మనిషి, ఒక తండ్రి లాగా. తప్పుంటే శిక్షిస్తారు, మంచిగా పని చేసినప్పుడు ఆ, మెచ్చుకుంటారు. అన్ని ఉంటాయి. అమ్మవారే గురువు గారు, గురువు గారే అమ్మవారు. అది పీఠంలో నేర్చుకున్నది అదే. మీరు ఖచ్చితంగా నవరాత్రులు చేసుకోండి, అమ్మవారికి దగ్గరగండి. మేము దగ్గరైనాము, మేము అనుభవిస్తున్నాము. మాలాగే ఈ అనుభూతిని మీరు కూడా అందరూ చెందాలి. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో కూడా మేము ఉండాలి. అదొక్కటే కోరుకునేది. చాలా సంతోషం స్వామి. మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు నాకు ఈ ధన్యవాదాలు స్వామి. అవకాశం నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి, అమ్మవారికి, శ్రీ కాళీవారాహి త్రిశక్తి పీఠంలో ప్రతి నవరాత్రులు, సంవత్సరానికి 4 నవరాత్రులు, ఈ 4 నవరాత్రులు నాకు చేసుకోవడానికి
అమ్మవారి అనుగ్రహం వల్ల నాకు ఆ శక్తిని ఇవ్వాలని, గురువు గారి అనుగ్రహం ఉండాలని పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. ధన్యవాదాలు స్వామి.